హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఇదైతే మటన్ అండి. రాయలసీమ స్పెషల్ ఉప్పాసలు అని అంటారు. మటన్ ఎండు ముక్కలు అవి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మటన్ బాగా 3-4 సార్లు కడిగేసి నీళ్లు లేకుండా వంపేసేయాలండి. బాగా వంపేశాక సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ధ్రువన్ మాట్లాడతారు చూడండి, మేము ఏమేమి వేస్తున్నామో వాడు చెప్తున్నాడు. చూసారా, మేము వీడియో తీసుకుంటుంటే వాడు చెప్తున్నాడు బాగుంటుందనేసి అలా పెట్టేశాను. తర్వాత ఉప్పు వేసి కలిపాక పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మన ఇష్టము, కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి వేసేసుకొని రుచికి తగ్గట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇంక ఇంతే. ఈ ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముక్కకు ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నేను మిక్సీకి పట్టాను. ఫ్రెష్ది అయితే బాగుంటుంది. అలా బాగా కలిపేశాక మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఎండబెట్టుకోవాలండి. కొంతమంది దారంతో సూదేసి కుడతారు, అది ఎండిపోయినాక దారం అంటేసుకుంటుంది, మళ్ళీ మనకు తినేదానికి బాగోదు. మేము ఇలా పెద్ద ప్లేట్లో మాకు కొంచెమే కాబట్టి క్వాంటిటీ ప్లేట్లో వేసి ఎండబెట్టుకున్నాము. ఇలా వేసేసుకొని పైన ఇంకా ఏమి కాకులు, కోతులు అలాంటివి ఏమి రాకుండా ఇలా పెట్టేసుకున్నాము. ఈ సమ్మర్లో ఎండబెట్టామండి. ఎండ బాగా కాసింది. మేము ఒక 5 days ఎండబెట్టాము. రోజు పొద్దున్న సాయంత్రం దాకా కాపలా కాసుకొని ఎండ చూడండి ఎంత బాగా కాస్తుందో. ఇలా అయితే మనకు 4-5 daysలో బాగా ఎండిపోతాయి. ఇదండి మాకు 5 daysలో బాగా ఎండబెట్టుకున్నాము. చూడండి సౌండ్ అయితే ఎంత బాగా పటపట పరపర అనే సౌండ్ వస్తుందో. బాగా ఎండిపోయాయి. వీటితో రెసిపీస్ చాలా బాగుంటాయండి. మాకైతే ఒక 3-4 daysలో అయిపోయాయి. మా వారైతే కాల్చుకొని తినడము, ఆయిల్లో వేపుకొని తినడం అలా చేసాము మేము. ధ్రువన్ కూడా బాగా తిన్నాడు ఈసారి. ఇవి బాగా రుచిగా వచ్చాయండి. మాకు ఇష్టం అనేసి మేము ఇంకట్లా ఒక 2 kilos 3 kilos అలా తెచ్చుకొని ఎండబెట్టుకున్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.